హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాకరకాయ కారప్పొడిని చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం రకరకాల కారప్పొడిని చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఓసారి కాకరకాయ కారప్పొడిని చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. నోటికి కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. అస్సలు చేదనిపించదు. ఇక అంత రుచిగా ఉండే కాకరకాయ కారప్పొడిని చేసేద్దామా? దీనికోసం అయితే కాకరకాయలు 300 గ్రాములు తీసుకున్నానండి. కాకరకాయల్ని బాగా కడిగి పైన లైట్ గా చెక్కు తీసి ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలి. పలచగా కట్ చేసుకోవాలండి, లావుగా ఉండకూడదు. అలాగే గింజలు ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఇందులోనే తగినంత ఉప్పు, నేను ఒక 1/2 స్పూన్ వరకు వేసుకున్నానండి. అలానే ఒక 1/2 స్పూన్ పసుపును వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఇలా ఉంచేసేయాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కలు చేదు తగ్గుతాయి. అలాగే చాలా త్వరగా వేగుతాయి. అంతేకాకుండా డీప్ ఫ్రై చేయవలసిన అవసరం కూడా ఉండదు. అరగంట తర్వాత కాకరకాయ ముక్కల్లో నుండి నీళ్ళు ఇలా ఊరి ఉంటాయి. ఈ విధంగా మళ్ళా ఒకసారి ఈ ముక్కలను బాగా కలిపి గట్టిగా పిండి ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, గట్టిగా పిండుతుంటే కాకరకాయలో నుంచి నీరు ఎలా వస్తుందో అలానే క్రిస్పీగా కూడా వేగుతాయి. మీకు ఒకవేళ ఇలా ఇష్టం లేదు అనుకుంటే డైరెక్ట్గా వేయించేసుకోవచ్చు. చూడండి, ముక్కలన్నీ ఇలా తీసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితే ఇంకా బాగుంటుంది. నూనె కూడా కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కల్ని వేసి హై ఫ్లేమ్లో వేయించుకోవాలి. సగం వేగేంత వరకు హై ఫ్లేమ్లో ఉండాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకి కాకరకాయలన్నీ ఈవెన్గా వేగుతాయి. చూడండి, ఇలా సగం వేగాయి కదా. ఇలా సగం పైగా వేగాక మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగాలి. ఇలా ఎర్రగా క్రిస్పీగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మెత్తగా ఉన్నాయనుకోండి, కాకరకాయ కారప్పొడి అంతా ముద్ద ముద్దగా వచ్చేస్తుంది. మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదు, త్వరగా పాడవుతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎక్కువ ఉన్న నూనెను గిన్నెలోకి తీసుకోవాలి. ఇంత నూనె పట్టదండి. ఇప్పుడు ఇందులో 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మీకు నూనె తక్కువగా అనిపిస్తే మనం తీసేసిన నూనెలో నుంచి 1 స్పూన్ వరకు వేసుకోవచ్చు. చూడండి, ఇలా సగం వేగాయి కదా. ఇలా సగం వేగాక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్రను కూడా వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పప్పులు సగం పైన వేగాక ఇవి వేసుకుంటే అన్ని సమానంగా వేగుతాయి. నేను తీసుకున్న కాకరకాయలకి ఇవి కరెక్ట్గా సరిపోతాయి. చూడండి, ఇవి బాగా వేగాయి కదా. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు వీటిని బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి కరివేపాకు ఫ్రై చేసుకోవడానికి. ఇలా నూనె వేడయ్యాక 1 గుప్పెడు కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు వేయించుకున్నాక మిగిలిన నూనెను ఏ కూరలోనైనా వాడుకోవచ్చు. ఏమీ చేదు ఉండదండి. చూడండి, కరివేపాకు కూడా బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కూడా బాగా చల్లారాయి. చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో వేసుకున్న మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్రని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి, మెత్తగా ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు, తగినంత ఉప్పు, 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం అంతగా తక్కువ అయితే తర్వాత చూసి వేసుకోవచ్చు. కాస్త కారం ఎక్కువే పడుతుంది. దీంట్లోనే చిన్న ఉసిరికాయంత చింతపండు, మన పులుపుకి సరిపడనంత, అలాగే మనం ముందుగా వేయించుకున్న కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు పక్కన పెట్టుకోవాలి, తర్వాత కారప్పొడిలో కలుపుకోవడానికి బాగుంటుంది. వెల్లుల్లి రెబ్బలు నేను పెద్ద వెల్లుల్లిపాయ 1 తీసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది మరీ మెత్తగా మిక్సీ పట్టుకోకూడదండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా ఉన్నా కూడా అంత బాగుండదు. అంతేనండి, కాకరకాయ కారప్పొడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అన్నంతో పాటు ఇడ్లీ, ఉప్మా ఇలాంటి వాటికి కూడా తినొచ్చు. 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇలా కారప్పొడి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా పైనుంచి వేయించిన కరివేపాకుని వేసి కలుపుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలో వేరుశనగ నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. నచ్చిందా? ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.